హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి గరం మసాలా, జీడిపప్పు కూడా వేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెంసేపు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు అయితే ఆనియన్స్ని మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని విధంగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజు టమాటా అయితే వేసుకున్నాను. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలను అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెంసేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఇది అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు ఆలు, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్ బఠానీ అయితే వేసాను. దీంతోపాటు 1 కప్పు మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వెజిటబుల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి వెజిటబుల్స్ని అయితే కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. మిల్ మేకర్ని అయితే ఒక 10 మినిట్స్ ముందైనా సరే వాటర్లో నానబెట్టుకొని తర్వాత తీసి వేయాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటిని అడగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వెజిటబుల్స్ని అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. నేనైతే రైస్ అయితే ముందే నానబెట్టుకున్నానండి. 2.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సో కనీసం రైస్ని ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టుకుంటే రైస్ కూడా పొడి పొడిగా వస్తుందండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే వాటర్ అయితే పోసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి వెజిటేబుల్ రైస్ నేను. సో అందుకని 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అదే బాస్మతి రైస్ కనుక తీసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేనైతే టోటల్గా 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని అయితే బాగా మరగనివ్వాలి. ఒకసారి ఇప్పుడే ఈ వాటర్ని కూడా టేస్ట్ చూసి సాల్ట్ కనుక తగ్గితే కనుక సాల్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి రైస్ని అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే రైస్ని అయితే ఉడకనివ్వాలి. అంతేనండి, చాలా సింపుల్గా వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే